హాయ్ హలో నేను మీ వీణా. వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ రెసిపీతో వచ్చేసానండి. పితికిపప్పు రైసు చాలా బాగుంటుందండి. ఈ పితికిపప్పు రైసు మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేయండి. అనపకాయల్ని వలిచేసుకొని వాటర్లో వేసేసుకొని బాగా గింజల్ని నానబెట్టేసుకోవాలండి. ఇలా ఒక 4 to 5 hours నానబెట్టేసుకోవాలండి. గింజలన్నిటిని నానిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇలా గింజని నొక్కి పెట్టి తీసామంటే పప్పు అనేది బయట వచ్చేస్తుందండి. చూడండి, పెద్దగా కష్టపడని అవసరం లేదండి. వాటర్లో బాగా నాని ఉంటుంది కదా, తొందరగా ఈజీగానే వచ్చేస్తుంది పప్పు. మీకు టైం లేనట్లయితే హాట్ వాటర్ పెట్టేసుకుని కొద్దిగా లైట్గా వేడైనప్పుడు గింజల్ని వేసేసుకొని పెట్టుకున్నారంటే ఒక 10 to 15 minutesలో నానిపోతుందండి. హాట్ వాటర్లో వేస్తే ఇలా ప్రెస్ చేశారంటే గింజ పప్పు అనేది బయట వస్తుందండి. చూడండి, ఇలా నొక్కాలి. ఇలా పప్పును ప్రిపేర్ చేసుకోవడమే కొద్దిగా లేట్ అవుతుందండి. రైస్ అనేది తొందరగా చేసేసుకోవచ్చు. మీకు టైం ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నెక్స్ట్ డే కూడా రైస్ అనేది చేసుకోవచ్చండి. అన్ని గింజల్ని ఇలా పితికేసుకొని పప్పుని తీసేసుకున్నానండి. నేను ఆల్రెడీ పితికిపప్పు మిక్చర్ కూడా చేశానండి. మన ఛానల్లో ఉంది, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసుకుని అందులోకి ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ హీట్ అయింది కదా, 2 బిర్యానీ ఆకులు అలాగే హోల్ బిర్యానీ మసాలాస్ అన్నీ యాడ్ చేసేసుకుందామండి. వేసేసుకుని ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఫ్రై చేసేసుకోవాలండి బాగా. అందులోకి ఒక 2 టమోటాలు కూడా యాడ్ చేసేసుకుందాం. టమోటాలు యాడ్ చేసేసుకోండి. టమోటా కూడా బాగా మగ్గించుకుందాం. తర్వాత నేను ఇలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నానండి. అల్లము, వెల్లుల్లి, ఒక 4 పచ్చిమిర్చి, అలాగే అందులోకి కొత్తిమీర కొద్దిగా వేసుకుని ఫ్రై చేసేసుకోండి. ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుని వేసుకున్నారంటే ఈ రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. లేదంటే మీరు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొత్తిమీర కూడా కట్ చేసుకునేవైనా వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. ఇలా 2-3 నిమిషాలు బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేసుకుందామండి. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి కారం యాడ్ చేసేసుకోండి. నేనైతే 1 స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నానండి. మిక్స్ చేసేసుకుందాం. ఇలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందామండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకుందాం. ఒకసారి ఫ్రై చేసేసుకుందామండి. బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. 1 స్పూను బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం. మీ దగ్గర బిర్యానీ మసాలా పౌడర్ లేకపోతే గరం మసాలాని ఇంకొద్దిగా ఎక్కువ యాడ్ చేసేసుకోండి. మరొకసారి ఫ్రై చేసేసుకుని ఇప్పుడు మనం ఇందాక పితికి పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకుందామండి. ఇలా పితికిన పప్పుని ఒకసారి బాగా వాష్ చేసేసుకోండి. మసాలా మొత్తం మగ్గిపోయింది కదా, ఇప్పుడు పప్పుని యాడ్ చేసేసుకుందామండి. ఇలా వాష్ చేసేసుకుని వేసుకున్నాము. ఈ పప్పునంతటిని ఒకసారి ఈ మసాలాతో ఫ్రై చేసేసుకుందామండి. ఎక్కువసేపు అవసరం లేదండి. ఒక 2-3 సార్లు ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. మీరు ఎక్కువసేపు ఇలాగే ఫ్రై చేస్తూ ఉన్నారంటే పప్పు అనేది చాలా నున్నగా ఉడికిపోతుందండి. మళ్ళీ రైస్తో పాటు ఉడుకుతుంది కదా, ఒక 2 minutes ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మీరు నెయ్యితో చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. ఆయిల్ కన్నా నెయ్యి వేసుకుని చేసుకుంటే ఇంకా రుచి అనేది చాలా బాగుంటుందండి. వాటర్ యాడ్ చేసేసుకుందాం. నేను 2 గ్లాసు రైస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. వాటర్ని యాడ్ చేసేసుకున్నాం. 3.5 గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి.
వేసేసుకుని ఇలా మిక్స్ చేసేసుకుందాం. కొద్దిగా ఇది వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం రైస్ని వేసేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసేసుకుందాం. కడిగి పెట్టుకున్న రైస్ని వేసేసుకుందామండి. నేను 2 గ్లాసులు రైస్ తీసేసుకున్నాను. బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకున్నామండి. పైన కొద్దిగా నెయ్యి వేసుకొని మూత క్లోజ్ చేసేసుకోండి. విజిల్ పెట్టేసుకోవాలండి. చూడండి రెడీ అయిపోయింది పితికిపప్పు రైసు. చాలా బాగా వచ్చిందండి. చూడండి పప్పులు అనేది కరెక్ట్గా ఉడికాయండి. చూడండి అస్సలు నున్నగా కాకుండా పప్పు మనం వేసిన పప్పు వేసినట్టే చాలా బాగా వచ్చిందండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పితికిపప్పు రైసు. మీరు లంచ్ బాక్స్లోకి డిన్నర్కి ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.